వైపూడి శ్రీనివాస్ గారు సార్లు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్. సాధిస్తాం సాధిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను, వర్ధిల్లాలి తెలుగువారి ఐక్యత, వర్ధిల్లాలి తెలుగువారి ఆత్మ గౌరవం. జై తెలుగుదేశం. గారు మాట్లాడారు. హలో, నా పేరు విజయదాస్, కల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అండి. మన తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు గారికి మనం కూడా మన సాయశ సహకారాలు మన పక్కన నియోజకవర్గం కాబట్టి మనం కూడా అందుకోవాలని మన ఈ సమావేశాలు తీర్మానం చేస్తాం. సార్ మాట్లాడదాం. దీనికి ఆయన బాగా వహించాలా, ఆయన లేకుండా పోయినారు. అందుకోసం మీ సత్తా ఏంటో చూపించిన మీ సత్తుపల్లి కాదు, సత్తాపల్లి. సాధారణంగా ఒక పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నాయకుడిని గెలిపిస్తారు, కానీ సత్తుపల్లి కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు ఎవరినైనా గెలిపించారు. ఒక పార్టీ తరఫున పోటీ చేసే నాయకుడు ఆ పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి, ఆ పార్టీ అభిమానుల దగ్గరికి వెళ్ళి మీరు ఓటేస్తేనే మేము గెలుస్తామని చెప్తారు. కానీ సత్తుపల్లిలో ఏ పార్టీలో పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు ఓటేస్తేనే, మీ మద్దతు ఉంటేనే, మీ ఆశీర్వాదం ఉంటేనే గెలుస్తామని చెప్తారు. కాబట్టి నేను ఏమనుకున్నానంటే, ఇప్పుడు సత్తుపల్లి ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారిని కలిసి వచ్చి మా ఇద్దరు ఫోటో ఫేస్బుక్లో పెట్టి కొడంగల్ బిడ్డ రేవంత్ రెడ్డి, కొడంగల్ అల్లుడు కొలికపూడి శ్రీనివాసరావు అని పెట్టి నేను కూడా సత్తుపల్లి ఇలా కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయబోతున్నాను తీర్మానం తర్వాత పెట్టాను. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మన నాయకులు, కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తల కన్నా బాగా పనిచేశారు. అసలు ఖమ్మం తెలుగుదేశం పార్టీ సభ చూసిన తర్వాత మీరందరూ 2-3 రోజులు నిద్రపోలేదు. ఎందుకంటే అసలు జరిగితే కళా నిజమా, అవునా? ఆ సభ అంత అధికారంలో ఉన్నప్పుడు జరిగిందా? అధికారం లేనప్పుడు, పార్టీ యాక్టివ్గా లేనప్పుడు, అదే ఏంటి అని మన కార్యకర్తలంతా నిరాశలో ఉన్నప్పుడు ఊహించిన విధంగా ఆ సభ జరిగింది. బాబుగా హైదరాబాద్లో ఇంటి దగ్గర నుంచి, బయలుదేరి దగ్గర నుంచి వేదిక మీదకి వచ్చేంత వరకు దాని పొడవునా చీమల బాధల జనం. ఇప్పుడు బాబుగా తీసుకున్న ఒక నిర్ణయం వల్ల నేను మీ పక్కకే వచ్చాను. ఇప్పుడు నేను ఉండేది మీ పక్కలోనే. కాబట్టి మీకు సత్తుపల్లి నియోజకవర్గంలోనే కాదు, మొత్తం ఖమ్మం జిల్లాలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకైనా, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికైనా ఏ అవసరం ఉన్నా ఎప్పుడు పిలిచినా నేను వస్తాను. తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట ఉంటుంది, ఉండాలి. దాన్ని ఎవరు కూడా తీసేయలేరు. కేసీఆర్ ఎన్ని మాట్లాడాడంటే ఈరోజు ఏమైంది? నా రోజు తర్వాత కేసీఆర్ నాయకుడు ఉండేవాడని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గత నెల రోజులుగా నేను ఉదయం 6 గంటల నుంచి బయటకు వస్తే నేను మళ్ళీ రాత్రి 12 గంటలకి 1 గంటకి ఇంటిలో చెప్తున్నాను. రాత్రి 11 కూడా మొన్న ఊరిలో 11:45 కూడా రాత్రి పూట అందరూ బయటకు వచ్చి రోడ్ షోలో ఆడవాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారు. ఒక నాయకుడు చెప్పాడు, తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
చప్పట్లు కొట్టి 20 ఏళ్ళు అవుతుందండి, విజిల్స్ వేసి 20 ఏళ్ళు అవుతుందండి, నవ్వుతూ మాట్లాడుతూ 20 ఏళ్ళు అవుతుందండి. అంటే నేను ఒకటే చెప్పా, సత్తుపల్లి అయినా, ఖమ్మం జిల్లా అయినా, తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలైనా తెలుగుదేశం బలంగా ఉంది. నాయకుల తప్పుల వల్లే మనం నమ్ముతాం. అవునా కదా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీరు మద్దతు ఇస్తే మేము గెలుస్తూ ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మీరు కాస్త చల్లగా చూస్తే మేము గెలుస్తూ ఉంటారు. ఏ పార్టీ వాళ్ళు నామినేషన్ వేసినా సత్తుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మద్దతు కావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఒక మహాయజ్ఞం జరుగుతుంది. ఒక మాదిగ బిడ్డగా నేను ఇప్పటిదాకా తులుమూరులో ముస్లింల ఆత్మీయ సమావేశాలు నిర్వహించాను, వైశ్యుల ఆత్మీయ సమావేశాలు నిర్వహించాను, బీసీల ఆత్మీయ సమావేశాలు నిర్వహించాను, మానవ ఆత్మీయ సమావేశాలు నిర్వహించాను. ఒక్కొక్క సమావేశానికి మనం ఊహించిన దానికన్నా 2-3 రెట్లు ఎక్కువ వచ్చారు. తిరుమూరులో 15,000 మందితో మాదిగ బృందం జరుగుతుంది. అసలు ఏర్పాట్లు చూసి చాలా మంది ఏమంటున్నారంటే తిరుమూరు చరిత్రలో ఇంత కార్యక్రమం ఎప్పుడు చూడలేదండి. 100 మంది డప్పులతో, ఇప్పుడే డప్పు కళాకారులు వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు, 100 డప్పులతో ఊరేగింపు జరుగుతుంది. కాబట్టి తిరుమూరు చరిత్రని తిరగరా